హాయ్ అండి. ఇప్పటిదాకా మనము ఏ రోగానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అని తెలుసుకుందాము. అంటే సపోజ్ హైపర్ టెన్షన్ వచ్చిందనుకోండి, సాల్ట్ తగ్గించాలి. కిడ్నీ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ప్రోటీన్ తగ్గించాలి. షుగర్ వచ్చిందనుకోండి, మరి కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. ఫైబర్ రిచ్ తీసుకోవాలి. అట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ నియమాలు, ఆహార నియమాలు తెలుసుకుందాం. అయితే అసలు ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది ఒక్కసారి తెలుసుకుందాము. మనకి జనరల్గా ఈ విషయం గురించి మనకి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఏం చెప్పారు అంటే, ఫుడ్ హెడ్ గాడ్. అంటే ఈ మనం తీసుకునే ఆహారానికి మన యొక్క మనస్సుకి భగవంతుడికి సన్నిహిత సంబంధం ఉంది అని చెప్పారు ఆయన. ఒకసారి అది ఏ విధంగా అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనము అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం, మనం తీసుకునే ఆహారంలో 3 రకాలు ఉంటాయి: సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారం. అయితే సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి మన బుద్ధులన్నీ కూడా సాత్వికంగా ఉంటాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే రాజసిక ఆహారం తీసుకున్నామనుకోండి, చాలా ఉద్రేకంగా కోపంగా ఉంటుంది. మరి తామసిక ఆహారం తీసుకున్నామనుకోండి, సోమరితనము, బద్ధకము ఇవన్నీ ఉంటాయి. సో మరి ఎటువంటి ఆహారం తీసుకొని మనము మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ప్రశాంతంగా ఉండాలా, ఉద్రేకంగా ఉండాలా, సోమరితనంతో ఉండాలా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. మరి సాధువులు కానీ, దేవుళ్ళని కానీ మనము ఎందుకు వాళ్ళని వర్షిప్ చేస్తున్నాము, వాళ్ళని ఎందుకు ప్రైజ్ చేస్తున్నాము, వాళ్ళు ప్రశాంతంగా, శాంతంగా, సాత్వికంగా ఉంటారు కాబట్టి. సో మనము సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. మనము తీసుకునే ఆహారము జఠరాగ్ని రూపంలో జీర్ణమయ్యి అది రక్తంలాగా మన శరీర భాగాలన్నిటికీ కూడా ఆ ఆహారము అందించబడుతుంది. సో ఈ ఆహారంలో ఆ సూక్ష్మశక్తి మనస్సుగా మారుతుందన్నమాట. అంటే మనము తీసుకునే ఆహారాన్ని బట్టి మన మనస్సు ఉంటుంది. అందుకే ఎట్టి తిండో అట్టి తేన్పు అన్నారు. సో మనము తీసుకునే ఆహారము మంచిగా ఉండాలి, మన మనస్సు మంచిగా ఉండాలి అంటే 3 శుద్ధులు పాటించాలన్నారు సత్యసాయి బాబా గారు. అది ఏంటి అంటే పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి. సో పాత్రశుద్ధి అంటే ఆ పాత్రలన్నీ కూడా మంచిగా శుభ్రంగా ఉండాలి. రెండవది ఏంటంటే పాకశుద్ధి. పాకశుద్ధి అంటే ఏంటి, మనం వంట చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలండి. మనము విసుగు, చికాకు, తిట్టుకుంటూ, అరుచుకుంటూ, చిచి నేను ఈ పని నేనే చేయాలా, ఇంకెవరు చేయరా, నాకు ఇంకా అసలు దీంతోనే సరిపోతుంది సమయం అంతా, అట్లా మనము చికాకు పడుతూ ఆ విధంగా వంట చేసినప్పుడు ఆ భావాలన్నీ కూడా తినేవాళ్ళకు కూడా వెళ్తాయండి. కాబట్టి అక్కడ పాకశుద్ధి అంటే మనం చాలా ప్రశాంతంగా, మనకి ఇష్టదైవం ఎవరైనా సరే, రాముడు అవనియండి, కృష్ణుడు అవనియండి, జీసస్ అవనియండి, అల్లా అవనియండి, ఎవరైనా ఆ దైవనామంతో ఆ భగవంతుని తలుచుకుంటూ చేసుకుంటే అదంతా కూడా చాలా పవిత్రంగా, ప్రసాదంగా అయిపోతుంది. తర్వాత మూడవది ఏంటంటే పదార్థ శుద్ధి. పదార్థ శుద్ధి అంటే ఏంటంటే పదార్థాలన్నీ కూడా మనం తెచ్చుకునేవన్నీ కూడా రకరకాల ప్లేసుల నుండి ఒకరి చేతుల మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ పదార్థాలన్నీ కూడా మనము మరి పవిత్రంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారాన్ని ఒక్కసారి భగవంతుడికి నైవేద్యం చేయాలి. తినేటప్పుడు ఒక్కసారి ఆ భగవంతుడిని తలుచుకొని ఆయనకి నైవేద్యం కింద మనము సమర్పించి తిన్నామనుకోండి, అది చాలా ప్రసాదం కింద, ఏ దేవుడైనా సరే ఇందాక చెప్పాం కదా, సో అది ప్రసాదంలా మారుతుంది. ఇప్పుడు ప్రసాదం అనుకోండి ఎంత పవిత్రంగా ఉంటుంది. మనకి ఇప్పుడు గుళ్ళో కానీ ఎక్కడన్నా తిన్నప్పుడు అబ్బా ఇంకా పెడితే బాగుండు, చాలా బాగుంటుంది అనుకుంటాం. అదేవిధంగా ఇది ప్రసాదంగా మారినప్పుడు దానివల్ల చాలా శక్తి వస్తుంది. దానిలో ఏమైనా కలుషిత పదార్థాలు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా పోతాయి. దాని గురించి మనం ఆధ్యాత్మికంగా చూసుకుంటే, మన హిస్టరీలో చూసుకుంటే రకరకాల స్టోరీస్ కూడా ఉన్నాయండి. సో దానికి మనకి పరిపూర్ణమైన విశ్వాసం, సంకల్ప బలము ఉండాలండి. సో ఈ విధంగా మనం ఆహారాన్ని వండుకోవాలి. టెలివిజన్ అనేది టెలివిషన్ అన్నారు బాబా గారు. అంటే ఆ టెలివిజన్లో చూసే దృశ్యాల ప్రభావము మన మనోభావాలని కలుషితం చేస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఈ టెలివిజన్ చూడడం వల్ల మనము రకరకాల దుష్ప్రభావాలు మనం తీసుకునే ఆహారం మీద కూడా పడతాయని. కాబట్టి అది కూడా మనము కంట్రోల్ చేసుకోవాలి. టీవీ చూడకుండా తింటే మనకి ఎటువంటి అనారోగ్యాలు రావు. మనము ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి భావాలు వస్తాయి. తర్వాత ఆహారము న్యాయోచితంగా ఉండాలి. తర్వాత మనం తీసుకునే ఆహారాన్ని బట్టి
మన మనస్సు ఉంటుంది. మన మనస్సు బట్టి మన ఆలోచనలు ఉంటాయి. మన ఆలోచనలు బట్టి మన ప్రవర్తన ఉంటుంది. మన ప్రవర్తన బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం ఒక్కసారి ఆలోచించుకుందాము. ఈ సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టము లేదండి. ముఖ్యంగా కరోనా టైంలో చూడాలండి, చాలామంది నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా తిన్నారు. ఆ తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్తో మరి వెయిట్ ఊబకాయం అవన్నీ వచ్చి ఈ కొలెస్ట్రాల్ పెరిగి మళ్ళీ మా దగ్గరికి రావడం జరిగింది. సో సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్స్ ఇవన్నీ తగ్గిపోతాయని ఏం అనుకోని అవసరం లేదు. రకరకాల మనకి పప్పు ధాన్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనకి ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటే డైరీ ప్రోడక్ట్స్ కానీ పప్పు ధాన్యాలు కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకుంటే మనము జీవితము మన ఆరోగ్యము సక్రమంగా ఉంటుంది. థ్యాంక్ యూ.